అక్రమ సంబంధాలకు అలవాటు పడి ఇలా కుటుంబాల జీవితాలు నాశనం చేసుకుంటారు. చిన్న చిన్న పాటి చప్పుల వల్లనే ఇలా కుటుంబాలు మొత్తం నాశనం అయ్యేటట్టు కనిపిస్తుంది. అక్రమ సంబంధాల దూరం ఉంటే గిట్ట ఇలా కుటుంబాలు ఫ్యామిలీ అంతా కూడా బాగుపడుతుంది. ఏం జరుగుతుందని సొసైటీ జాతంతా కొలాప్స్ అయ్యేలా కనిపిస్తా ఉంది. ఏదండి ఇలా గుర్తుపెట్టుకుంటే ఆడోళ్ళు మొదలు సమానం లేకుండా ఇద్దరు కూడా ఇదే విధంగా కుటుంబాలను జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప ఏం లేదండి. అక్రమ సంబంధాల దూరం ఉంటే గిట్ట ఇలా కుటుంబాలు ఫ్యామిలీ అంతా కూడా బాగుపడుతుంది. ఇలా మనం చూసుకుంటే హైదరాబాద్ లో చూసుకుంటే గిట్ట 19 పేజీల లేఖ రాసి కూడా ఇలా సూసైడ్ చేసుకున్నాడు అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే చూసుకుంటే గిట్ట తన భార్యకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేస్తుందని చెప్పేసి మనోవేదంతో ఇలా చనిపోవడం అంటే చాలా విషయం. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా భర్త చచ్చిపోతే ఎవరైనా కూడా ఇలా కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. ఇలా నేను ఎవరు ఇలా భర్త నువ్వు ఎవరు చచ్చిపోతే నేను దగ్గరికి ఎవరు రాణిస్తారు? ఇలా మీ పిల్లల పరిస్థితి ఏంది? ఇలా ఏదైనా కూడా చిన్న చిన్న పాటి చప్పుల వల్లనే ఇలా కుటుంబాలు మొత్తం నాశనం అయ్యేటట్టు కనిపిస్తుంది. రోజు టీవీలలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూస్తున్నారు కదా, చూస్తూ కూడా ఎందుకు తరచుగా ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ చంపడం అంటే రక్తం మార్క చూస్తేనే తగ్గులేని ఉంటారు. వాళ్ళు ఇంత దారుణానికి ఒడగడుతున్నారు అంటే ఏంటి? అదే అండి, అసలు ప్రభుత్వం అంటే భయం లేకపోవడము, అసలు విలువలు బంధుత్వాలు అనేవి విలువలు లేకపోవడం వల్ల అక్రమ సంబంధాలకు అలవాటు పడి ఇలా కుటుంబాల జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇలా అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఇలాంటి అక్రమ సంబంధాలు కానీ ఇతరుల కోసం ఇలా కుటుంబాన్ని ఇలా నాశనం చేసుకునే విధంగా చేసుకుంటే భవిష్యత్తు రోజులలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడితే ఇలా కళ్ళు మూసుకుపోయాయి అంటారా? చట్టం అంటారు కదా, అబ్బాయిలకి అబ్బాయిలు అమ్మాయిలు సమానత్వం అదే అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా మహిళలు కూడా అదే విధంగా ఉన్నారు. మహిళలు భర్తలు చంపడము, భర్తలు భార్యలు చంపడము. ప్రభుత్వానికి భయం లేకుండా భయపడకుండా ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఇలా మొత్తం నేరాలకు పాల్పడుతారు. ఇలాంటి ప్రభుత్వం కూడా కఠినంగా ఉండి ఇలాంటి చేసే వాళ్ళను కఠినంగా శిక్షించి బయటికి రాకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాంటిది ఒక ఆడ మనిషి అదే అండి, మహిళలకు శిక్షలు పడుతున్నాయి. ఎందుకంటే బలమైన ఎవిడెన్స్ ఉంటే ఇలా కంపల్సరీ శిక్షలు పడుతాయండి. చట్టము ఎవరికైనా కూడా సమాన న్యాయం ఉంటుందండి. ఆడవాళ్ళని చంపిన మొగోళ్ళని చంపిన ఆడవాళ్ళకైనా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటివి ప్రజలు కూడా ప్రోత్సహించారు, ఇలాంటి వాళ్ళని చేశారు. ఎందుకంటే ఒకరి ఇంకొకరు నేర్చుకోవడం అనేది ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉండాలి అంటే అండ్ మోరోవర్ సజెషన్స్ ఇవ్వాలంటే వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ ఏంటి? కొత్తగా పరిచయం అయిన వాళ్ళు అందరికి కొత్తగా పరిచయం అయిన మాత్రాన ఏదో పెడతారు, ఏదో ఇస్తారని చెప్పేసుకొని మీ కుటుంబాల జీవితాలు నాశనం చేసుకుంటే గిట్ట మీ పిల్లలకు మీ కుటుంబం మాత్రము సర్వనాశనం అవుతుంది. ఏదైనా కూడా ఇతరులతో రిలేషన్షిప్ దూరం ఉండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.